ఓకే ఓకే నాది ఓకే ఓకే వస్తున్నా సార్. లక్ష్మణ్ గారు, సో ఏ రకంగా చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు? ఇందులో సెక్షన్లు ఏంటంటే సెక్షన్ 106(1) నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు, బిఎన్ఎస్ సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేశారు. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఇవి. 10 సంవత్సరాలు పడవచ్చట, యావజ్జీవ ఖైదు కూడా పడవచ్చు, ఏ టైంలో అరెస్ట్ చేస్తారు అని. అసలు నాకు సంబంధం ఏంటి ఇందులోని? నేను చాలా అమాయకుడిని, నాపై తప్పుడు కేసులు ఇరికించారని చెప్పి ఈయన కోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాష్ పిటిషన్కి ఈరోజు వెళ్ళడం జరిగింది. ఈ కేసుని ఏ రకంగా చూడాలి సార్? యాక్చువల్గా మీరు చూస్తే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. మన మామూలుగా యాక్సిడెంట్ జరుగుతుంటాయి, వాటిలలో అంటే ఇద్దరు డ్రైవర్లు చాలా ఫాస్ట్ గా నడుపుతున్నారు, ఒకరికొకరు ఢీ కొడతారు, అప్పుడు దాన్ని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాంబేలో సల్మాన్ ఖాన్ కేసు తీసుకుందాం. సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి అతను కొంతమందిని బండిలో ఎక్కించుకొని ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఫుట్పాత్ మీద ఉన్న 4-5 మీద వెహికల్ ఎక్కించాను. అవును. అంటే ఆ వ్యక్తికి తెలుసు నేను ఈ విధంగా నడుపుతూ ఈ విధంగా ఫుట్పాత్ మీద ఎక్కిస్తే ఆ వ్యక్తుల యొక్క మరణానికి నేను కారణం అవుతాను అన్నది ఆ వ్యక్తికి తెలుసు. అయినా కూడా అది చేశాడు కాబట్టి అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అన్నది కేసు పెట్టారు ఆయన మీద. సల్మాన్ ఖాన్ మీద జరిగిన కేసులో కల్పబుల్ హోమిసైడ్. సాధారణంగా మనకు రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో అందులో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ పెడతాం మనం. అంటే మీరు మొదట చెప్పిన సెక్షన్, అంటే ఇంతకు ముందు ఐపీసీలో 304A అని ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ లో దాంట్లో కొంత మార్పు వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మనం ఈ విధమైన సెక్షన్లు వాళ్ళు చెబుతూ ఉంటారు అనమాట ఆ విధంగా. కాబట్టి ఇప్పుడు కోర్టు దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అన్నది చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి టీబీ ఉంది, నేను ఒక కర్ర తీసుకొని అతన్ని కొడతా, కానీ ఆ కర్ర తీసుకొని కొట్టడం వల్ల అతను చనిపోయాడు. ఓకే. అంటే ఏమవుతుందంటే సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి మీద ఇటువంటి కర్రతో దాడి చేస్తే అతను చనిపోడు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే అతన్ని చంపడం కాదు, అతన్ని ఒక కర్రతో కొట్టాలన్నది నా ఇంటెన్షన్. ఓకే. కానీ ఆ వ్యక్తి ఆరోగ్యపరంగా సరిగా లేకపోవడం వల్ల ఈ చిన్న దెబ్బే అతని యొక్క మరణానికి దారితీసింది. అప్పుడు ఏమవుతుందంటే అది మర్డర్ కాదు, అది కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. అంటే నా ఉద్దేశం అతన్ని గాయపరచడం, ఆ తర్వాత నేను అతని మీద దాడి చేశాను, కానీ సాధారణ పరిస్థితులలో ఈ దాడి వల్ల ఒక వ్యక్తి మరణించడు, కానీ ఈ వ్యక్తి మరణించాడు. అదే గనుక నేను ఒక కత్తి తీసుకొని ఒక వ్యక్తి మీదకి వెళ్ళాను అనుకోండి, ఆ కత్తితో అతన్ని పొడిచాను, అంటే నాకు తెలుసు అంటే ఈ కత్తితో పొడిస్తే ఆ వ్యక్తి చనిపోతాడు అని చెప్పేసి, అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ కాదు, అది మర్డర్ అవుతుంది. ఓకే. కాబట్టి కల్పబుల్ హోమిసైడ్ కి మర్డర్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మర్డర్ అంటే నేను అతన్ని చంపాలి అన్న ఉద్దేశంతో నేను వెళతాను. కల్పబుల్ హోమిసైడ్ లో నేను చేసే పని ఏదైతే ఉందో అది ఇతనికి ప్రమాదం కలిగించవచ్చు అని నాకు తెలుస్తుంది, కానీ ఆ ప్రమాదంలో అతను చనిపోతే అప్పుడు ఆ వ్యక్తి కల్పబుల్ హోమిసైడ్ కింద వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ కేసే తీసుకుంటే మీకు అతను ఈ విధంగా చేస్తే ఆ వ్యక్తులు చనిపోతారని తెలుసు, కానీ అయినా కూడా చేశాడు, కాబట్టి అది కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ జరిగిన కేసు, పలనాడులో జరిగిన కేసు ఏదైతే అందరం మాట్లాడుకుంటున్నామో, అంటే ఈ వ్యక్తి డ్రైవర్ కూర్చున్నాడు డ్రైవింగ్ సీట్ లో, సింగయ్య అనే వ్యక్తి ఆ టైరు చక్రాల కింద అతన్ని ఇరుక్కున్నట్టు చూపించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని బయటికి తీయడం, ఆ తర్వాత అతను ఒక ఆటోలో తీసుకువెళ్ళడం, ఆ తర్వాత ఐ థింక్ 108 లో హాస్పిటల్ కు తరలిస్తుండగా అతను చనిపోయాడు అన్నది నాకు తెలిసిన విషయాలు. ఐ థింక్ ఫ్యాక్ట్స్ ఇవే కదండి. అవును సార్. ఆ తర్వాత ఒక వీడియో కూడా వచ్చింది, ఆ వీడియోలో కూడా అతను దాని చక్రాల కింద పడ్డం అన్నది చూపించారు. సో ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఏంటంటే అది డ్రైవర్ తప్ప, తర్వాత వెహికల్స్ లో ఉన్న వాళ్ళు కూడా తప్ప అన్నది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. సార్, ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఎవరు కూడా చెయ్యాలని చేసింది కాదు, అంత క్రౌడ్లో అతను వచ్చి పడ్డాడో లేదా అన్నది కూడా ఎవరికి తెలియలేదు అని. డ్రైవింగ్ చేసిన వాళ్ళు ప్రధానంగా ముద్దాయి అవుతారా? ఆ వెనకాతలు కూర్చున్న వాళ్ళు, లేకపోతే ఆ కారు మీద నుంచున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆ కేసుకి సంబంధం ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు మామూలు ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఒక డ్రైవర్,
అంటే అతను ఏంటంటే త్వరగా నేను చేరుకోవాలి గమ్యానికన్నా దృష్టిలో వెళుతున్నాడు. మధ్యలో ఒక యాక్సిడెంట్ అయింది, ఎవరో సడన్ గా వచ్చారు, లేకుంటే ఇతను వెళ్ళి కొట్టాడు. యాక్చువల్ గా ఏంటంటే ఇతనికి ఆ ఉద్దేశం లేదు, కానీ ఇతను చేసిన చర్య ఏంటంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. కాబట్టి అప్పుడు అతని మీద పాత ఐపీసీలో అయితే 304A పెట్టేవాడు. ఐ థింక్ అది మూడు సంవత్సరాల శిక్ష అనుకుంటాను అప్పట్లో. తర్వాత ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ లో దాని శిక్షణ యొక్క పెంచారు, యాక్సిడెంట్స్ తగ్గించాలన్న ఉద్దేశంతో శిక్ష యొక్క క్వాంటిటీ పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో చూస్తే మీరు అక్కడ క్రౌడ్ లో ర్యాష్ గా నడిపేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే చాలా స్లోగా వెళ్ళాలి వెహికల్. కానీ ఆ వ్యక్తి ఈ టైర్ కింద ఎలా వచ్చాడు అన్నది ఆ తోపులాటలో జరిగింది. అంటే ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కింద కూడా దీన్ని ఫిట్ చేయలేము, ఎందుకంటే మనం అందులో ర్యాష్ గా నడిపే ప్రసక్తే లేదు. కానీ నెగ్లిజెంట్ గా ఇతను జాగ్రత్తలు తీసుకోకుండా ఇతను నడిపాడన్న దాని మీద డ్రైవర్ మీద కేసు వస్తుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడంలో ఆంతర్యం అంటే ఇప్పుడు ఆ వెహికల్లో ఉన్న అతను, ఇతని ఉద్దేశం ఏంటి మరి? ఇతను ఏమైనా చెప్పాడా డ్రైవర్ కి ఎలాగున్నా నువ్వు వెళ్ళిపో, చూసుకోవద్దు అంటే? రేపు ఇన్వెస్టిగేషన్ లో ఇతని పాత్ర ఏంటని జస్ట్ మనం ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ల కింద ఎవరి మీదైనా కట్టొచ్చు. ఓకే, ఎఫ్ఐఆర్ రేపు మన ఇద్దరు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాము, ఏదో మాట్లాడాము, మన ఇద్దరి మీద కూడా కేసు కట్టొచ్చు ఎవరైనా. ఓకే, మనం ఏదైనా ఇంతకు ముందు జరిగినట్టు ఏదైనా ఒకరి మీద ఎవరి గురించో మనం డిఫమేటరీగా మాట్లాడాము, లేకుంటే ఆ విధంగా మాట్లాడితే మన ఇద్దరి మీద కేసు కట్టొచ్చు, లైక్ కొమ్మినేని శ్రీనివాస్ గారికి జరిగినట్టు ఆ టైప్ లో ఒక కేసు కట్టొచ్చు. కానీ కేసు కట్టిన తర్వాత దాంట్లో ఉద్దేశాలు ఏంటి అనేవి కూడా చూడాల్సిన అవసరం, అది ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. ఇప్పుడు ఈ కేసులో, సింగయ్య కేసులో వీరందరినీ కూడా అక్యూజ్డ్ గా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, ఐ థింక్ అంబటి రాంబాబు గారు కూడా అనుకుంటాను, తర్వాత పేర్ని నాని గారు, వీరందరి మీద కేసులు పెట్టారని చెప్పేసి నేను చదివాను. సో ఎఫ్ఐఆర్ అయితే పెట్టొచ్చు. ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్ ని మనం ఎలా సమర్థించుకుంటాము అన్నది ప్రధానమైనది. అంటే వాళ్ళ భూమిక ఏంటి అన్నది, వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది మనం ప్రూవ్ చేయగలం. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, అందులో మా ఉద్దేశం ఏమీ లేదు, అది నెగ్లిజెంట్ గా జరిగిన చర్య, దాని గురించి డ్రైవర్ మీద చర్యలు తీసుకోండి, మా పాత్ర ఏమీ లేదని వీళ్ళు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వెళ్ళారు హైకోర్టు. అవును, ఐ థింక్ ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని చెప్పి విన్నాం. సో ఆ విధంగా తీసుకుంటూ వెళితే ఎలా ఉందంటే, చట్టంలో నేను చెప్పినట్టు అటువైపు సల్మాన్ ఖాన్ కేసు ఉంది, అంటే అతను చాలా వేగంగా నడుపుతూ ఫుట్పాత్ మీద ఎక్కించి కొంతమంది మరణానికి కారణమయ్యాడు. ఇక్కడ వేగంగా నడిపే ప్రశ్న లేదు, కానీ ఒక వ్యక్తి యొక్క మరణానికి ఈ వెహికల్ అన్నది కారణభూతమైంది. మరి అది నెగ్లిజెంట్ యాక్ట్ కింద వస్తుందా, తర్వాత వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్ కింద వస్తుందా? కల్పబుల్ హోమిసైడ్ లో ఏమవుతుందంటే, నాకు ఆ విధమైన జ్ఞానం ఉండాలి, నాకు ఇటువంటి చర్య చేస్తే ఆ వ్యక్తి మరణిస్తాడు అన్నది నాకు తెలియాలి, ఆ ఇంటెన్షన్ ఉండాలి నాకు. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే, చట్టంలో మనం ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి, యాక్ట్ కూడా ప్రూవ్ చేయాలి. దీన్ని చట్టంలో ఏమంటారంటే మెన్సిరియా యాక్టస్ రియస్ అంటారు. మెన్సిరియా యాక్టస్ రియస్. మెన్సిరియా అంటే నాకు ఆ విధంగా చేయాలన్న సంకల్పం, యాక్టస్ రియస్ అంటే నేను చేసిన చర్య. ఈ రెండు కలిస్తేనే ఒక క్రైమ్ అవుతుంది. కానీ మీరు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ లో దాంట్లో నాకు మెన్సిరియా అంత ఉండదు, నేనేదో ఈ యాక్సిడెంట్ చేయాలని నేను ఎప్పుడు నడపను, కానీ నా యాక్ట్ అవుతుంది. అంటే నేను వెళ్ళి ఒకరి యొక్క మరణానికి కారణభూతం అవుతాను ఫాస్ట్ గా నడపడం వల్ల. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఫాస్ట్ అనే అంశం లేదు కదా. అదే ఇక్కడ ఫాస్ట్ అంటే అక్కడ ఏమంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అన్నది ఒకటి. నెగ్లిజెంట్ యాక్ట్, ఈ రెండు, ర్యాష్ ఒకటి, నెగ్లిజెంట్ ఒకటి. కానీ చట్టం ఎలా ఉంటుందంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ రెండు కలిపి ఉన్నాయి, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. అందువల్ల ఏం చేశారంటే, ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కింద రాదు, కాబట్టి దీన్ని కల్పబుల్ హోమిసైడ్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్ మరొక అంశం, ఇలాగా సభలు జరిగినప్పుడు, ఈ ర్యాలీలు జరిగినప్పుడు చాలా మంది వాహనాలు గుద్దుకుని చనిపోవడం గతంలో జరిగింది. వాళ్ళ మీద ఇంత తీవ్రమైన సెక్షన్లు పెట్టారా? ఈ రకంగా అరెస్టులు చేసిన